హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాల్ని షేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే మన పిల్లల బట్టలు ఎలాగ ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగా కబోర్డ్‌లో పెట్టేటప్పుడు మన పిల్లలు ఎలా పడితే అలా తీసేస్తుంటారు. అవి కింద పడ్డాయంటే మనం కష్టపడి ఫోల్డ్ చేసినవి ఊడిపోతూ ఉంటాయండి. అలా కాకుండా నీట్‌గా ఉండడానికి ఐరన్ లేకపోయినా ఐరన్ చేసేటట్టు నీట్‌గా ఉండడానికి ఈ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే చూడ్డానికి కూడా చాలా నీట్‌గా ఉంటాయండి. కొంతమంది కబోర్డ్స్‌కి డోర్స్ లేకపోయినా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే ప్యాంట్స్ అనేవి చాలా నీట్‌గా కనిపిస్తాయి. ఇప్పుడు సెకండ్ మెథడ్ అయితే చూద్దామండి. ప్యాంట్‌ని ఫస్ట్ ఇలాగా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఒక లెగ్ అనేది ఇలాగా సైడ్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకొకటి ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇది అస్సలు ఊడిపోదండి. ట్రావెలింగ్‌లో కూడా ప్యాంట్స్ ఇలాగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే తక్కువ ప్లేస్ పడుతుంది. చూడ్డానికి కూడా చాలా నీట్‌గా ఉంటుందండి. దీన్నైతే పాకెట్ ఫోల్డింగ్ అంటారు. చూడ్డానికి కూడా చాలా నీట్‌గా ఉంటాయండి. తక్కువ ప్లేస్ పడుతుంది. నెక్స్టు ఈ జీన్ ప్యాంట్సే కాదండి, నార్మల్ ప్యాంట్స్, రెగ్యులర్‌గా నైట్ ప్యాంట్స్ పిల్లలవైనా, పెద్దవాళ్ళవైనా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నామంటే ఫోల్డింగ్ అనేది ఊడిపోకుండా పిల్లలు కింద పడేసినా సరే అలాగే ఫోల్డింగ్ అనేది అలాగే ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ సాక్స్‌లు అనేవి ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టామంటే నీట్‌గా ఉండవు. ఒకదానిలో ఒకటి కలిసిపోయి మనకి టైంకి సాక్స్‌లు అనేవి పేరు దొరకకుండా ఉంటుంది. అలా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకున్నారంటే చూడ్డానికి నీట్‌గా ఉంటుందండి. మనం 2 పెయిర్స్ కూడా ఒకేసారి తీసుకోవడానికి మనకి అందుబాటులో ఉంటుంది. చూడండి, చాలా నీట్‌గా ఉంటుంది. నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం నిమ్మకాయలు యూజ్ చేసిన తర్వాత ఇలాగ తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈ తొక్కల పైన కొంచెం వంట సోడా వేసుకొని ఫ్రిడ్జ్‌లో 24 అవర్స్ మనం పెట్టుకున్నాము అంటే ఫ్రిడ్జ్‌లోని ఏమైనా బ్యాడ్ స్మెల్ ఉందంటే ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటుందండి. నచ్చితే కనుక ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం ఫ్రిడ్జ్‌లోని చాలా రకాల కర్రీసు, చట్నీలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా పెడుతుంటాము. ఒక్కోసారి ఫ్రిడ్జ్ అనేది వాసన వస్తూ ఉంటుంది. అలాగా వాసనంతా రాకుండా ఉండాలంటే వేస్ట్‌గా పడేసే వాటితో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, మిక్సీ జార్ అనేది మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, మసాలా కానీ మనం వేస్తూ ఉంటాము. అది ఒక్కొక్కసారి ఆ లోపల ఉండిపోయి స్మెల్ అనేది వస్తుంటుంది. అలా కాకుండా వారానికి ఒక్కసారి ఇలాగ క్లీన్ చేసుకున్నారంటే చాలా నీట్‌గా ఉంటుంది. స్మెల్ లేకుండా ఉంటుంది. మిక్సీ జార్‌లోని ఒక 2 డ్రాప్స్ విమ్ లిక్విడ్ కానీ వేసుకొని సోప్ అయినా సరే కొంచెం వాటర్‌లో కలిపేసి వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మిక్సీ పైన పెట్టేసి ఒక్కసారి మనం పల్స్ ఇచ్చామంటే మిక్సీ జార్‌లో ఉన్న ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ లేదంటే ఏదైనా వేస్ట్‌గా పట్టేసి ఉన్నా సరే మొత్తం కూడా ఇందులో కలిసిపోయి మనకి మిక్సీ జార్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. వీక్లీ వన్స్ ఇలా చేసుకున్నామంటే చాలా క్లీన్‌గా ఉంటాయండి. మిక్సీ జార్స్ కూడా అస్సలు రిపేర్ రాకుండా ఉంటుంది. నచ్చితే కనుక టిప్‌ని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం ఇంట్లోని ఒక్కొక్కసారి ఇలాగ కొబ్బరికాయలు కొడుతూ ఉండేటప్పుడు కొబ్బరి చిప్పలు అనేవి వస్తుంటాయి కదండి, వాటిని మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దామండి. ఇలా ఈక్వల్గా వచ్చేటప్పుడు ఆ పైన కొబ్బరి చిప్పను నీట్‌గా పీచంతా తీసేసి నైఫ్‌తో కనుక చాకుతో రఫ్ చేసామంటే అది చాలా సాఫ్ట్‌గా అయిపోతుందండి. మనం ఇలాగ గ్రాసరీస్‌లోని పెట్టుకున్నామంటే పప్పుల్లోని అది మనకి మెజర్మెంట్ కప్పుగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కందిపప్పు, శనగపప్పు ఇవి పురుగు పట్టకుండా ఉంటాయండి. ఇలాగ మనకి 2 విధాలుగా యూజ్ అవుతుంది. నచ్చితే కనుక ఈ టిప్‌ని ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం దోస పెనాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామండి. అది జిడ్డు పట్టేస్తూ ఉంటుంది ఐరన్‌దైతే. ఆ జిడ్డుని మనం ఇలాగ క్లీన్ చేసుకున్నామంటే దోసలు విరిగిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ మన హెల్త్‌కి కూడా మంచిదండి. దోస పెనాన్ని నెలకొకసారైనా ఈ విధంగా తప్పకుండా మనం క్లీన్ చేసుకోవాలి. కొంచెం పేస్ట్ వేసుకోవాలండి. మీరు యూజ్ చేసే ఏ పేస్ట్ అయినా పర్వాలేదు. కొద్దిగా కోల్గేట్ పేస్ట్ కానీ వేరే ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత అందులోని ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి.
అలాగే ఒక హాఫ్ టీ స్పూను వంట సోడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని కొంచెం వెనిగర్‌ని వేసుకోవాలండి. వెనిగర్ లేకపోయినా పర్వాలేదు. ఈ 3 ఇంగ్రీడియెంట్స్ వేసుకోవాలండి. నిమ్మకాయ పేస్టు, వంట సోడా. వెనిగర్ ఉంటే ఒక కప్పు గానీ, చిన్న కప్పు అయితే 2 కప్పులు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న దాన్ని అట్లకాడతో గానీ లేదా స్పూన్‌తో గానీ రేకంతా కూడా మనం పట్టే విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలండి స్టవ్ పైన. అది వేడయ్యే కొద్దీ ఇదంతా కూడా మనం రేకంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఆ జిడ్డంతా కూడా వదిలేస్తుంది. ఇలా చేసిన తర్వాత ఇందులోని కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ రేకంతా కూడా మనం స్ప్రెడ్ చేస్తూ ఒక 2, 3 నిమిషాలు దీన్నంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలండి. చూడండి మురికంతా జిడ్డంతా కూడా వచ్చేస్తుంది. ఇలా చేసిన తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని స్టీల్ పీస్ తోటి మనం మామూలుగా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. జిడ్డు లేకుండా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. కడిగిన తర్వాత ఒకసారి రేక్ చూడండి. ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.